హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టైన ఒక తీర్పునిచ్చింది. సవీంద్రారెడ్డి అరెస్టు మీద తక్షణం 13వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిబిఐని ఆదేశించడం నిజంగా హర్షణీయం. దీన్ని మేమైతే పూర్తిగా ఒక మంచి పరిణామంగా పరిగణిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా ప్రజల గొంతుకని, ప్రజల అభిప్రాయాన్ని, భావస్వేచ్ఛ విధానాన్ని హరించే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడి కూటమి కుట్రల ప్రభుత్వం నిజంగా హైకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు హైకోర్టు తీర్పు హైకోర్టు సిబిఐని ఆదేశించడం ఎట్లా స్పందిస్తాడో నాకైతే తెలియదు. కానీ నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు, నిండు సభలో సంవత్సరన్నర కాలం అవుతా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. సంవత్సరన్నర కాలంలో మా ప్రభుత్వం ప్రజలకి ఏం మేలు చేసిందా, ఏం మేలు చేస్తుందా అని చెప్పేసి చెబుతాడేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం నిండు సభలో దొంగతనం ఎలా చేయాలా, దొంగతనం చేసేటప్పుడు పట్టుబడకుండా లీగల్గా, టెక్నికల్గా, పర్ఫెక్ట్గా ఎలా చేయాలా, మోసం ఎలా చేయాలా, మోసం చేసేటప్పుడు లీగల్గా, టెక్నికల్గా, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, వెన్నుపోటు ఎట్లా పొడవాలా, వెన్నుపోటు పొడిచిన తరువాత లీగల్గా, టెక్నికల్గా, పర్ఫెక్ట్గా ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి సవివరంగా అక్కడ ఉన్న స్పీకర్కి, అక్కడ ఉన్న డిప్యూటీ స్పీకర్కి, అక్కడ ఉన్న మంత్రులకి, అక్కడ ఉన్న శాసనసభ్యులకి చక్కగా వివరించిన పరిస్థితులు మనం స్పష్టంగా లీగల్గా, టెక్నికల్గా, పర్ఫెక్ట్గా పట్టు పడకుండా ఎట్లా చేయాలనేది తనకు ఉన్న విద్యని స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు ఒక పక్కనేమో $371 కోట్ల అప్పలంగా ఆ రోజు స్కిల్ స్కామ్లో కొట్టేసిన పరిస్థితులు మనం, $371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అడ్డంగా కొట్టేస్తే, దొరికిపోతే, కేసు పెడితే, ఆ కేసులో అరెస్ట్ అయితే, ఒక పక్కనేమో తెలంగాణలో ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడు తాబేదారు 50 లక్షలు ఇస్తే అడ్డంగా దొరికిపోయి ఫోన్లో
రికార్డింగ్తో సహా పట్టుబడితే చంద్రబాబు నాయుడికి అలవాటు లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఎట్లా తప్పించుకోవాలి అనేది ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని పిల్లనిచ్చిన మామని పార్టీ పెట్టిన మామని వెన్నుపోటు పొడిచి ఆ ముఖ్యమంత్రి పీఠం లాక్కున్న దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా ఆయన చాలా లీగల్గా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయొచ్చు అనేది అందరికీ కూడా చెప్పిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు అడ్డదారిన ఈఎస్ఐ స్కామ్లో అప్పలంగా దొరికిపోతే ఒక సంస్థకి, ఒక మందుల కంపెనీకి స్వయంగా తను లెటర్ ఇచ్చి అప్పనంగా ఆ కంపెనీకి కట్టబెడితే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం తప్పు, కేసు పెట్టడం తప్పు. చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ప్రజలను కొడుతూ హింసిస్తూ కులాల పేరుతో రెచ్చగొడుతుంటే అతని మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు. ఇవన్నీ కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు నేను నిండు సభలో చెప్తా ఉన్నాడు. చిత్తూరు అంగళ కేసు కూడా చెప్పాడు. నువ్వేమో ఒక రూట్లో నీకు పోలీస్ పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ పర్మిషన్ ఇస్తేనేమో నువ్వు అడ్డదారిలో పోలీసులు కళ్ళు కప్పి వేరే రూట్లో వచ్చావు. వేరే రూట్లో వస్తే అక్కడేమో డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ నిన్ను అడ్డుకుంటే ఆ పోలీసు వాళ్ళని కొట్టావు. ఆ పోలీసుకు సంబంధించిన ఒక పోలీసు మిత్రుడికి కన్ను కూడా పోయింది. ఇవన్నీ మర్చిపోయావా చంద్రబాబు నాయుడు గారు? మర్చిపోయి తగుదునమ్మా, నేనేమి నంగనాశిని తొంగబొరనని చెప్పేసి నీతి సూత్రాలు. ఎవడైనా రాష్ట్ర ప్రజలు ఏం చూస్తారు? చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడంటే సంవత్సరాల కాలం అయిపోయింది కదా, అసెంబ్లీలో సంవత్సర కాలంలో ఆయన చేసిన మంచి అంతా చెప్తాడు, చెయ్యబోయేది 3.5 సంవత్సరాల కాలంలో చెయ్యబోయేది చెప్తాడని చూస్తారు. ఇప్పుడు ఏడుపు కొట్టిన ఎదవల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అట్ట చేశాడు, ఇట్ట చేశాడు. నిలబడితే జగను, కూర్చుంటే జగను, పడుకుంటే జగను, కళ్ళు తెరిస్తే జగను, కళ్ళు మూసుకుంటే జగను. భయపడి చస్తున్నారు. ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అని చెప్పేసి మీరు గౌరవించకపోయినా పర్లా, ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా ప్రజల గుండెల్లో 40% ఓట్ షేర్తో ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజల గుండెల్లో ఉన్నాడు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈరోజు 40% ఓట్ షేర్ ప్రజలు ఇచ్చారంటే ప్రజల సమస్యల మీద పోరాడే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి కష్టాలు ప్రభుత్వానికి తెలియజెప్పాలా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఎందుకంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజల దగ్గరికి వెళుతున్నాడు అంటే ఎందుకు మీకు ఎంత భయం? ఎందుకు ఇన్ని ఆంక్షలు? 10 మందే వెళ్ళాలా, 2 కార్లే వెళ్ళాలా, 3 కార్లే వెళ్ళాలా,
ఒకళ్ళనే పరామర్శించాలా, ఇద్దరినే పరామర్శించాలా, లేదంటే మా నాయకులు మా అందరికీ నోటీసులు ఇవ్వాలా, మీరు ఎవరు వెళ్ళకూడదని? ఏంది ఇది? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యంగా పరిపాలన అవసరమా చంద్రబాబు నాయుడు గారు? అవసరమా? ఎందుకు అంత భయపడి వస్తా ఉన్నారు? మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయటకు పెడతా ఉంటే, ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే ఎందుకు అంత వణుక్కొని చచ్చిపోతా ఉన్నారు మీరు? ఈరోజు సోషల్ మీడియా మీద ఒక నియంత్రణ, దానికి ఒక కమిటీ. సిగ్గుగా లేదా మీకు? హైకోర్టు మొటికాయలేసినా సిగ్గు ఉండదు, సుప్రీంకోర్టు మొటికాయలేసినా సిగ్గు ఉండదు. ఒక పక్కన హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక ఇమ్మని చెప్పేసి మిమ్మల్ని మొట్టికాయ మీద మొట్టికాయ వేసినా కానీ సిగ్గు లేకుండా ఈరోజు సోషల్ మీడియాని నియంత్రించడం కోసం ఒక కమిటీయా? అంటే ఒక భావం, మనసులో ఉన్న భావాన్ని చెప్పకూడదా? భావ ప్రకటన స్వేచ్ఛ తప్ప? ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడుకు? ఎవరు చెప్పారని అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉందో చట్టం అని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మన భావాన్ని, మన గొంతుకని వినిపించకూడదని చెప్పేసి ఎక్కడన్నా ఉందా? రైతన్నల కోసం మా సోషల్ మీడియా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేమందరం కూడా రైతన్నల కోసం యూరియా కోసం రైతన్నలందరూ కూడా లైన్లో నిలబడ్డారు. రాత్రి పగలు లైన్లో నిలబడతా ఉన్నారు. నిలబడలేని పరిస్థితులు అక్కడ చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు. కనీసం మంచినీళ్ళు, గుక్కెడు మంచినీళ్ళు లేక వాళ్ళు అల్లాడుతూ ఉన్నారు, వాళ్ళు పడిపోతా ఉన్నారు అని చెప్పేసి చెప్తే, యూరియా కోసం, రైతుల కోసం వాళ్ళ తరపున భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే, మాట్లాడితే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తప్ప చంద్రబాబు నాయుడు? తప్ప? రైతన్నలకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు అల్లాడుతా ఉన్నారని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే, ఒక భావాన్ని మనం వెల్లడిస్తే, అక్కడ ఉన్న పరిస్థితుల్ని సమాజానికి తెలియజెప్తే కేసు పెడతావా? అరెస్ట్ చేపిస్తావా? బిఎన్ఎస్ సెక్షన్లు పెడతావా? అంటే దీని మీద నియంత్రణ. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు చంద్రబాబు? ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. రైతన్నలు అల్లాడిపోతా ఉన్నారు. రైతన్నలను కాపాడండి అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజలు ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినా, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పెట్టినట్ట. నీకు చేత కాదు నీకు యూరియా ఇవ్వటం, నీకు గిట్టుబాటు ధర కల్పించడం నీకు చేత కాదు, ఎరువుల ధరలు తగ్గించడం నీకు చేత కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆందోళన చేస్తే, మా సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేస్తే, మా సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తల మీద, నాయకుల మీద, యువజన విభాగం మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైల్లోకి పంపించి మీకు రాక్షస ఆనందం పొందుతారు. అదేకా చంద్రబాబు నాయుడు మేము ప్రశ్నించకూడదా?
కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో అడగకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 17 మెడికల్ కళాశాలలు స్థాపించి బ్రహ్మాండంగా శరవేగంగా 5 మెడికల్ కళాశాలలు ఆల్రెడీ పనిలో నిమగ్నమై విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తూ డాక్టర్లు అవుతా ఉంటే, శరవేగంగా మెడికల్ కళాశాలలో నడుస్తూ ఉంటే, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ కుట్రల ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేసి వాటిని ప్రైవేటీకరణ కోసం నోటిఫికేషన్ ఇస్తే, మేము ఆందోళన చేస్తే సోషల్ మీడియా మిత్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతావా, అరెస్టులు చేస్తావా, జైలుకు పంపిస్తావా? ఇదా భావ ప్రకటన స్వేచ్ఛకు నువ్వు ఇచ్చే గౌరవం? చంద్రబాబు నాయుడు చేతగాని చవట సన్నాసి ప్రభుత్వం మీది. 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము శరవేగంగా కట్టడం ఏంటి? మీరు వాటిని ముందుకు తీసుకెళ్ళకపోగా మెడికల్ కళాశాలలు అమ్ముకోవడం ఏంట్రా బాబు? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము గొంతుకు చించుకొని ప్రజలు అడుగుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతావా? దాని మీద మరి నువ్వు అసెంబ్లీలో డిబేటు, అసెంబ్లీలో నువ్వు ఒక చట్టం చేస్తావు, అసెంబ్లీలో ఒక కమిటీ వేస్తావు. ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు! ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మొత్తం కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫీజులు చెల్లించక పేదల మొత్తం కూడా హలో లక్ష్మణ అంటూ కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు. దీన్ని కాపాడలేవు, ప్రజల్ని కాపాడలేవు, రక్షించలేవు, ఫీజులు కట్టలేవు, చేతులు ఎత్తేసావు. ఒక పక్కనేమో కొన్ని లక్షల మంది పేద విద్యార్థుల పిల్లల తల్లిదండ్రులు మొత్తం కూడా ఆ కళాశాల యాజమాన్యాలు వాళ్ళని నిలబెట్టి గేట్ల దగ్గర నిలబెట్టి ఫీజులు కట్టమని చెప్పేసి వాళ్ళని మోకాళ్ళ దండలు లేపిస్తూ ఉంటే, చేతగాని చవట సన్నాసి ప్రభుత్వం కళాశాలకి యాజమాన్యాలకి ఫీజులు కట్టలేని, బకాయిలు కట్టలేని ఈ ప్రభుత్వం ఆ మాట ఏదన్నా సోషల్ మీడియా వేదికగా చెబితే కేసులు పెడతాడు, అక్రమ అరెస్టులు చేస్తాడు, జైలుకి పంపిస్తాడు. ఇది భావ ప్రకటన అంటే. స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. ఎంతమందిని? కొన్ని వందల మందిని అరెస్ట్ చేశావు, కొన్ని వందల కేసులు పెట్టావు. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, వైఎస్ఆర్ సోషల్ మీడియాని కానీ, జగనన్న సైనికులను కానీ ఇంచె కూడా నువ్వేం చేయలేవు. ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఈ చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం. మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే ఊవెత్తున లెగుస్తాం. మా గొంతుకే, మా భావ ప్రకటన స్వేచ్ఛే మా ధైర్యం. మాకేమి వందల వేల పెయిడ్ ఆర్టిస్టులు లేరు, మాకేమి ఎల్లో మీడియా లేదు, మాకేమి హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెయిడ్ సంస్థలు లేవు. మాకున్నదల్లా ఒక్కటే, నిజాన్ని నిర్భయంగా ఎవడికి దడవకుండా భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తాం. నువ్వెన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో, దడిసే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ జెండా పట్టుకుంటాం, జగనన్న వెంట నడుస్తామని చెప్పేసి ఈ రోజున సోషల్ మీడియా మొత్తం, వైఎస్ఆర్ విభాగం మొత్తం చంద్రబాబు నాయుడు చెప్తాం. ఎక్కడో కర్ణాటకలో హైకోర్టు లేదు చెప్తే అది తీసుకొచ్చి నిన్న చెప్తున్నాడు. కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది? అయ్యా అక్కడ ఉన్న ప్రభుత్వానికి, అక్కడికున్న ట్విట్టర్ వేదికగా ఆ ఎక్స్లో జరిగిన సంభాషణల్ని అది తీసుకొచ్చి ఇక్కడ అంటగడతా ఉన్నాడు.
ఇవన్నీ కూడా మీరు ఎంత స్థాయిలో దిగుతారు? మా లీడర్ని, మా జగనన్నని ఎంత కించపరిచారు? మా భారతమ్మని ఏ విధంగా మీరు కించపరిచారు? మేము దిగమింగుకుంటాం. మీలాగా దుర్మార్గుల్లాగా పైన దేవుడున్నాడు, ప్రజలున్నారు. ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గొంతు చించుకున్నా, అరిసి గీపెట్టినా, మోసపూరిత మాటలు మాట్లాడినా, వెన్నుపోటు పొడిచినా మరలా 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 చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. జగనన్న ముఖ్యమంత్రి అవటం ఖాయం. ఈ రాష్ట్ర ప్రజలకి మరలా రాజశేఖర్ రెడ్డి గారు అందించిన ఫలాలు, జగనన్న అందించిన ఫలాలు మరలా అందించటం ఖాయం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నా, ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తే ఇప్పటికే సుమారుగా 1-2 సంవత్సరాల కాలం అయిపోయింది. మా అయితేనే ఉండేది ఇంకొక 2-2.5 సంవత్సరాలు. మీ గొంతుకల్ని తప్పనిసరిగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో 100కి 100 మీ గొంతుకని పెకిలించి వేస్తారని చెప్తా ఉన్నా. ఏమయ్యా, సూపర్ 6 సూపర్ 6 సూపర్ హిట్ హెడ్డింగ్ పెట్టుకోవడానికి మాత్రం బాగుంది. జనం అంటా ఉన్నారు సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అని. ఆడబిడ్డ నీదే కదా? ఆడబిడ్డ నీదేది? ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్క చెల్లెమ్మలు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబుని. కేసులు పెట్టు, సోషల్ మీడియాలో కేసులు పెట్టు. నిరుద్యోగ భృతి ఏది చంద్రబాబు నాయుడు? కేసులు పెట్టు. నిరుద్యోగులు అందరూ ప్రశ్నిస్తా ఉన్నారు, కేసులు పెట్టు. ఎన్ని లక్షల మంది పెడతావు? ఎన్ని కోట్ల మంది మీద పెడతావయ్యా? ఆడబిడ్డ నిధి సుమారుగా 2 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు. నేను ఎన్నికల ముందు చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఎన్నికలు అయిపోయి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని సంవత్సరం అయింది, ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పు. ఎన్ని గొంతులు ఆపగలవు నువ్వు? ఇంటికి ఒక ఉద్యోగం ఏది చంద్రబాబు నాయుడు? ఏది? కాపు నేస్తం జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చాడు, నేను 30,000 ఇచ్చేస్తా. ఏది? 75,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు, నేను 1,50,000 ఇచ్చేస్తాను. ఏది? ఎక్కడికి వెళ్ళిపోయింది? చేయూత డబ్బులు వెయ్యి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెమ్మల డబ్బులు వెయ్యి అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ఆసరా డబ్బులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల డబ్బులు వెయ్యి. ఒక్కటి కాదు, 2 కాదు, జనంలోకి రావాలా. అసెంబ్లీ లాబీల్లో చెప్పుకుంటా ఉన్నారు, అరే మనం పోతున్నాంరా, ఎంతగాడికి వస్తే అంతగాడి లాగేసుకుందాంరా, దోచేద్దాంరా. అసెంబ్లీ లాబీల్లో అనుకుంటా ఉన్నారు. మీ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తా ఉన్నారు. మొన్న బోండా ఉమా, నిన్న నందమూరి బాలకృష్ణ అనే బదులు నిన్న అతను మాట్లాడిన మాటలు మానసిక రోగులందరూ కూడా మానసిక రోగులు, మానసికంగా
పిచ్చిపట్టి మెంటల్ హాస్పిటల్లో చేరి నిజంగా బాలకృష్ణ నేను అడుగుతా ఉన్నా, ఎన్టీ రామారావు గారు నీకు జన్మనిచ్చుంటాడు, జన్మనిచ్చాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీకు పునర్జన్మనిచ్చాడు. అది మర్చిపోయావు, అది మర్చిపోయావు. నువ్వు నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు వారసుడువా బాలకృష్ణ? నందమూరి తారక రామారావు గారు వారసుడైతే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరవ్వాలా? నందమూరి బాలకృష్ణ అవ్వాలా. మరి నారా చంద్రబాబు నాయుడు ఎట్టయ్యాడు? మీకు విలువలు ఉన్నాయా? మీ నాన్నని చెప్పులు రాళ్ళు కర్రలు పెట్టి కొడితే చంద్రబాబు నాయుడు సంకనాకి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఆ భాష, అది కరెక్టేనా? కరెక్టేనా? నందమూరి బాలకృష్ణ కాదు నువ్వు, నీ పేరు మార్చుకో, నారా బాలకృష్ణ అని పెట్టుకో. ఎందుకంటే వారసత్వం అనేది ఒక వీరత్వం, వారసత్వం అనేది ఒక వీరత్వం. ఎన్టీ రామారావు గారు వారసుడు అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతావు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారసత్వం ఒకడు ఇస్తే తీసుకునేది కదరా బాబు, జనం ఇస్తే తీసుకునేది. అసలు కంపేర్ చేసుకోవచ్చు, అసలు మీరు కంపేర్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి అని నేను అన్నగాని అంటానికి మాట ఎట్లా వచ్చింది? బాలకృష్ణ అంటే నువ్వు ఎట్లా వచ్చావు అనేది చాలామంది సోషల్ మీడియా నేను అంటున్నారు, కానీ నేనైతే నేను మిమ్మల్ని కించపరిచేట్టుగా మాట్లాడట్లా. బాలకృష్ణ అనే వ్యక్తి నిన్న నిండు సభలో ఎవరిని తిట్టాడు? ఎవరిని తిట్టాడు? సరే, మమ్మల్ని అంటే అంటావులే, మా లీడర్ని, మా లీడర్ అంటే మీ అందరికి కూడా భయం కాబట్టి తోడు సన్నాసులు అందరూ మాట్లాడతారు సైకో సైకో అని, ఇవన్నీ జనరల్గా. బాలకృష్ణ నిండు సభలో ఎవరిని తిట్టాడు? చిరంజీవి గారిని తిట్టాడు. చిరంజీవి గారిని కించపరిచే విధంగా వాడు వీడు అని సంబోధించాడు. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గారిని నిండు సభలో బాలకృష్ణ వాడు వీడు అని చెప్పేసి చిరంజీవి గారిని తిట్టి సుమారుగా 24 గంటలు అవుతా ఉంది. 20 గంటలు దాటిపోయి ఉంటుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? నీ రక్త సంబంధికుడు, మీ స్వయాన అన్నయ్య, నీకు అన్ని విధాలా ఈ రోజున నువ్వు ఈ స్థాయికి రావడానికి కారకుడు. ఒక పక్కన సినిమా పరంగా, ఒక పక్కన రాజకీయ పరంగా, అన్ని విధాలా కూడా చిరంజీవి గారు కారకుడు. అటువంటి చిరంజీవి గారిని పేటరేగిపోయి వాడు వీడని పదజాలంతో మాట్లాడితే 24 గంటలు అవుతా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. జనసేన పార్టీని అడుగుతా ఉన్నా. జనసేన పార్టీని అభిమానించే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ ఆ పార్టీ యావత్తుని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు స్పందించలేదని అడుగుతా ఉన్నా. నిన్న స్వయంగా చిరంజీవి గారు ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి కూడా స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించారు,
నేను నా భార్య వెళితే గౌరవప్రదంగా ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి గౌరవించి బయటకు వచ్చి నన్ను పంపించారు అని చెప్పారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ చెప్పాలా? స్పందించమని మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నా. మీ అన్నయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా, నీ రక్త సంబంధికుడు మీ అన్నయ్యని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు స్పందించమని అడుగుతా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2, నీ సహచర మంత్రి, నీ జనసేన మంత్రి దుర్గేష్ను ఉద్దేశించి వాడు వీడు అని చెప్పేసి నిండు సభలో దుర్గేష్ ఉంటే తిడితే దీని మీద మీ స్పందన ఏంటి? జనసేన పార్టీ చివునెత్తురు లేదా? విలువలు విశ్వసనీయత లేదా? చెప్పాలా? అంటే అసెంబ్లీ అంటే గౌరవం లేదు, పవన్ కళ్యాణ్ అంటే గౌరవం లేదు, చిరంజీవి అంటే గౌరవం లేదు, దుర్గేష్ అంటే గౌరవం లేదు. ఒక పక్కన కామినేని శ్రీనివాసన్ అయితే పచ్చిబూతులే. కామినేని శ్రీనివాసన్ నాకు తెలిసి బీజేపీ పార్టీ అనుకుంటా, బీజేపీ పార్టీ. దీని మీద వాళ్ళు కూడా స్పందించాలా? వాళ్ళు కూడా స్పందించాలా? ఇన్ని రకాలుగా అసెంబ్లీ హౌస్లో ఇది ప్రజలు అంటే ప్రజలంటే అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నిండు సభలో చెప్పేటప్పుడు మీకు విదేశాల నుంచి చిరంజీవి గారు పంపించిన సందేశాన్ని ఒకసారి చూడండి. గౌరవం అనేది, విలువలు అనేది, వ్యక్తిత్వం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టుకలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం. సినీ ప్రముఖులను అడగండి, రాజమౌళి గారిని అడగండి, ప్రభాస్ని అడగండి, మహేష్ బాబుని అడగండి, ఆ రోజు వచ్చిన సినిమా ఇండస్ట్రీని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా వాళ్ళని పలకరించాడు, గౌరవించాడో వాళ్ళని అడగండి. ఈ పనికి మాలిన సభలో ఈ చర్చ అవసరమా మీకు? మీరా సైకోగాళ్ళు? ఎవరు సైకోలు? ఈరోజు ప్రజలు, సమాజం అనుకుంటా ఉంది ఇటువంటి చండాల పోలన మనం అసెంబ్లీకి పంపించింది, ఇటువంటి సైకోగాళ్ళ మనం అసెంబ్లీకి పంపించింది. సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు, ఏదో చెయ్యిపోతాడని చెప్తా ఉంటే, చేస్తాడని చెప్తాడేమో అనుకుంటే ఓ దాకా ఆడిపోసుకుంటా జగన్ 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 నామస్మరణరా మీకు బతుకులు. భయం భయం భయం. జగన్ అంటే కాంట్రాక్టుల కంట, కంపెనీల కంట జగన్ రాడు అని రాసిస్తారంట. ఏంటో మీరు రాసిచ్చేది? ఏంది మీరు రాసిచ్చేది? వాళ్ళే చెప్తా ఉన్నారు, ఏ గొంతుక విన్నా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవబోతా ఉంది. ఎవరైనా మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలు గెలండి, ఎక్కడ చూసుకున్నా సరే వచ్చేది జగనే, వచ్చేది జగనే, జగనే జగనే. చంద్రబాబు పోతాడు పోతాడు పోతాడు. మేము అంటున్నామా?
మీ అసెంబ్లీ లాబీలో మీ ఎమ్మెల్యేలు ఒకడికొకడు చెవులు కొరుక్కొని చస్తున్నారు. ఓకేనా? పది రోజులు అనుకుంటా, నిన్నే చూసా. ఆ సీట్లో కూర్చున్న అయ్యన పాత్రుడు కూడా బాగా బాధపడుతున్నాడు పాపం. తగ్గుతున్నమ్మా అంటూ. అతని గురించి ఎవడో తెలియదు అనుకున్నాడేమో. ఓ పక్కన స్పీకరు, ఓ పక్కన డిప్యూటీ స్పీకరు, పక్కనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటే తానా తందానని చెప్పేసి స్పీకర్ చైర్లో కూర్చొని చెప్తా ఉన్నారు. మీరు మీ అసెంబ్లీ ఒక్క ప్రజా సమస్యను చర్చించారా, పరిష్కరించారా? యూరియా గురించి అల్లాడుతూ ఉన్నారా బాబు రైతులు. యూరియా కావాలని చెప్పేసి క్యూ లైన్లో నిలబడి పాపం అల్లాడుతుంటావు. కనీసం ఎప్పుడన్నా మంత్రి ఏమో యూరియా ఉందంటాడు, ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉందంటాడు, ఆ పక్కనేమో ఆ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. మేము చెప్పామా వరదరాజుల రెడ్డి ఏం మాట్లాడాడు తీమనండి. లైన్లో నిలబడతా ఉన్నారు, కొట్టుకుంటా ఉన్నారు, యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు అన్న మాట చెప్పాడా లేదని అడుగుతా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా. బోండా ఉమా ఏం మాట్లాడాడు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొత్తం కూడా గాడి తప్పింది, మొత్తం కూడా దోచుకు తింటా ఉన్నారు, అక్కడ సంబంధించిన మంత్రి దొరకట్లేదు, మేము పోయినా దొరకట్లా, అధికారులు పోయినా దొరకట్లేదని చెప్తా ఉన్నాడు. ఒకళ్ళు కాదు, రోడ్లు లేవు అంటున్నారు. రోడ్లు మేము వస్తే రోడ్లు అన్నీ వేసేస్తాం. ఏడేస్తారు రోడ్లు? యూరియా లేదు, గిట్టుబాటు ధరలు లేవు, ఎరువుల ధర తగ్గేది లేదు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, ధర్మల్ స్టేషన్లో ఉన్న బూడిద మొత్తం ప్రైవేటీకరణ, ఎమ్మెల్యేలు దోపిడీ, దోచుకోవటం. ఇది తప్ప కూటమి ప్రభుత్వం కుదేలైపోయింది. సంవత్సరంన్నర కాలంలోనే సంక నాగిపోయింది. ప్రజా సమస్యలు లేవు, ఏమి లేవు, గాలి కుదిలి పారేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. బుద్ధి ఉందరు మీకు? ఏముందని అరెస్ట్ చేస్తాడు? ఏముందని చేస్తాడు? చంద్రబాబుని అడుగుతా ఉన్నా, ఏమి చేయలేవు. తప్పుడు కేసులు పెట్టగలవు, అరెస్టులు చేయించగలవు. వెళ్ళొచ్చాం కదా, చాలామంది వెళ్ళారు మా వాళ్ళు, కొంతమంది మమ్మల్ని లాంటి పంపించగలరు. అంతమించి ఏం చేయగలం? నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఇవన్నీ కామనే కదా, కామనే.